గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జిహెచ్ఎంసి పరిధిలో అంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ లోపల క్యూర్ పరిధిలో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 16 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది. ఆ అప్డేట్ వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడం అనేది జరుగుతుంది. అయితే ఇవి గతంలో కేసీఆర్ నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు, పూర్తిగా ఉచితంగా ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కాదు. ఇందులో ఇక్కడ లబ్ధిదారుని వాటా 6 లక్షలుగా ఉంటుంది, ప్రభుత్వ వాటా 5 లక్షలుగా ఉంటుంది. టోటల్గా 11 లక్షలతోటి అపార్ట్మెంట్లను నిర్మించి ఇక్కడ లబ్ధిదారులకు అందజేయడం అనేది జరుగుతుంది. దీనికోసం దరఖాస్తులను కూడా స్వీకరించడం అనేది జరిగింది. అయితే ఈ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాల్లో ఇక్కడ 15 నియోజకవర్గాల్లో ఇక్కడ ఈ ఇందిరమ్మ టవర్స్ ను నిర్మించడానికి టెండర్లను కూడా ఖరారు చేయడం జరిగింది అని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ ఇందిరమ్మ టవర్స్ కోసము, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము టోటల్ గా 60,720 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో నుంచి 40,900 మందిని అర్హులుగా గుర్తించాము అని, 19,820 మంది అనర్హులుగా గుర్తించబడ్డారు అని చెప్పేసి మంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ 19,820 మందికి వారు చెల్లించినటువంటి 10,000 రూపాయలను వెంటనే వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుందని కూడా వారు తెలియజేశారు. అయితే ఇక్కడ అర్హులైనటువంటి 40,000 మందికి ఈ ఇందిరమ్మ ఇండ్ల అపార్ట్మెంట్లను కేటాయించడానికి ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అర్హులైనటువంటి లబ్ధిదారుల సమక్షంలోనే డ్రాను తీసి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందని, అపార్ట్మెంట్ల కోసము ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పేసి మంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. జిహెచ్ఎంసి పరిధిలో క్యూర్ పరిధిలో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 15 నియోజకవర్గాల్లో 40,000 మందిని ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్ల కోసము అర్హులుగా గుర్తించడం అనేది జరిగింది. ఈ 40,000 మంది అర్హుల సమక్షంలో ఈ అపార్ట్మెంట్ల కోసము డ్రాను ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ డ్రా తీసే సమయంలో అక్కడికి చేరుకొని మీకు అపార్ట్మెంట్ వచ్చిందా లేదా అని తెలుసుకోండి.